అప్పుడే మనకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ని అయితే పికప్ చేసుకోవడానికి వెళ్తాం. ఒక చాలా రిచ్ పర్సన్ అనుకుంటా గైస్, ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాను అంటున్నాడు. ఇదిగోండి గైస్, ఇదే ఆ మ్యాన్షన్. ఏంట్రా అంత రిచ్ అన్నాడు, దయ్యాల కొంపలో ఉన్నాడు. దయ్యాల కొంపలో ఉంటున్నాడు ఏంటి? ఏంటి గైస్ ఈ ఇంటికి కాలింగ్ బెల్ కూడా లేదు. గైస్ ఎవడు లాగేసాడు లోపలికి. ఇక్కడ ఈ రూమ్లో అయితే మనల్ని బంధించాడు గైస్. గైస్ ఇక్కడ ఒక డోర్ ఉంది కదా, డోర్ని అయితే ఓపెన్ చేద్దాం. డోర్ లాక్. One more cod. You have to get out of here before it's too late. Key hidden somewhere in this room. I can give you a hand, but you'll be on your own from here on out. Okay. There are a couple of things you need to learn if you want to survive. For starters, take a look at the desk to your left. It's packed with traps and puzzles. Getting away is going to mean searching every nook and cranny to find the answers. ఓకే గైస్, ఒక స్ట్రేంజర్ అయితే మనతో మాట్లాడింది. మన లెఫ్ట్లో డెస్క్స్ ఉన్నాయి కదా, ఒక డోర్ని, ఆ డోర్ ఉంది కదా గైస్, ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ఒక కీ అయితే ఎతకమంది. మనకు ఈ కాయిన్స్ అయితే కావాలంట, దాచుకోమంది ఆ కాయిన్స్ని. సౌండ్ అయితే అయింది. గైస్ ఇక్కడ క్యాబిన్ ఉంది కదా, క్యాబిన్లోకి అయితే వెళ్ళి దాక్కున్నా. వీడి పేరు క్రో అంట గైస్. ఇదిగో మన ముందు ఉన్నాడు కదా, వాడి పేరు క్రో అంట. గైస్ ఆల్మోస్ట్ మనల్ని అయితే చూస్తాడు. మన ముందే ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు గైస్. Phew, it worked. I was so scared you were going to be caught. I just can't remember where that key is. ఓకే గైస్, మనం ఈ డ్రాస్లో అయితే ఎతకలేదు కదా, ఈ డ్రాస్లో అయితే ఎత్తుదాం. There it is. Go ahead and pick it up. Now you can open that door. And that's it for me. I hope you get out. గైస్ మన కీ అయితే దొరికేసింది. ఇంక ఈ డోర్ని అయితే ఓపెన్ చేసి బయటకు వెళ్దాం. గైస్ ఇక్కడ ఉన్నాడు, మన కోసం పట్టేసుకున్నాడు గైస్ మెడ అయితే. ఓకే గైస్, ఫస్ట్ అటెంప్ట్లో అయితే మనల్ని పట్టేసుకున్నాడు గైస్, మెడ అయితే పట్టుకున్నాడు గట్టిగా. మనమైతే మళ్ళీ అదే రూమ్లోకి అయితే వచ్చాం. కాయిన్స్ అయితే దాచుకోమంది ఆ స్ట్రేంజర్ అయితే. గైస్ ఇక్కడ ఒక విండో ఉంది, ఇక్కడ నుంచి బయటకు అయితే చూడొచ్చు. అదిగోండి అక్కడి నుంచి మనం లోపలికి వచ్చింది. డోర్ లాక్డ్ గైస్. ఈ డోర్ని అయితే లాక్ చేస్తాడు. ఈ డోర్ కీ అయితే ఎత్తుగా డ్రాస్లో దొరుకుతాము. గైస్ ఇక్కడ గ్యారేజ్ అయితే దొరికింది. గ్యారేజ్కి అయితే వచ్చాం గైస్. ఇంకా మన కింద ఒక డోర్ కనబడింది కదా, దానికి కీ అయితే కావాలి మనకి. గైస్ ఇక్కడ ఉంది మనకి స్మాల్ కీ అయితే. ఇవ్వండి గైస్, ఇది ఆ డోర్గా ఓపెన్ చేసేద్దాం ఏముండిద్దో.
గాయస్ ఇక్కడ ఒక వెంట అయితే ఉంది. ఈ వెంటలోంచి అయితే వెళ్దాం. వేరే రూమ్కి ఏమైనా దారి ఉండిద్దేమో. ఓట్ ఓపెన్. గాయస్ ఇదే మన రూమ్కి అయితే ఈ వెంట్ కనెక్ట్ అయి ఉంది. అక్కడ ఏదో రెడ్గా ఉంది గాయస్. గాయస్ ఇక్కడైతే లాడర్స్ ఉన్నాయి. పైకి అయితే వెళ్దాం. గాయస్ బాత్రూమ్కి అయితే లీడ్ అయి ఉంది. ఇదిగోండి గాయస్ మనం ఈ డోర్ని అయితే ఓపెన్ చేస్తాం. లోపల ఇంకేమన్నా దొరుకుతుందో చూద్దాం. క్లూస్ కాయిన్స్ అయితే దొరుకుతున్నాయి. కీస్ కానీ దొరకట్లేదు గాయస్. కీస్ని అయితే చాలా టఫ్గా దాచాడు. కాయిన్స్ మాత్రం బయట పెట్టేశాడు. ఈ మొత్తం చూద్దాం గాయస్. ఏం మిస్ అయినా లేదు తప్పే. మొత్తం ఎత్తుకాం గాయస్. కాయిన్స్ తప్ప మనకి ఇంకేం దొరకలేదు. ఒక్క ప్లేస్లో తప్ప అన్నీ ఎత్తుకేసాం గాయస్. ఇంకేం దొరకలే మనకి. రూమ్ వచ్చిన వేస్ట్ అనుకుంటా. గాయస్ ఏదో దొరికింది. కీ రింగ్ ఏదో ఉంది గాయస్. గాయస్ ఈ బోల్ట్కి అయితే అందట్లేదు మనకి. ఇదకి గాయస్ బోల్ట్ని ఓపెన్ చేయడానికి ఆ చైన్స్ ఉన్నదానికి. కానీ మనకు అందట్లేదు గాయస్. మనకేమైనా కాస్త హైట్ ఉన్న స్టూల్ లాంటివి ఏమైనా ఉంటే బాగుండు గాయస్. గాయస్ పైన ఫ్లోర్లో ఫ్లోర్ అయితే ఇది వీక్ ఉంది. బ్రేక్ అయ్యి అయితే ఉంది గాయస్. అక్కడ నుంచి దూకుదాం. పైకి అయితే వచ్చాం గాయస్. ఇక్కడ ఫ్లోర్ ఉంది కదా. మనమైతే ఓపెన్ చేస్తాం గాయస్. ఇక్కడ బోల్ట్ని కూడా లాక్ని కూడా ఓపెన్ చేస్తాం గాయస్. వాడైతే తప్పించుకున్నాడు. వాడైతే కొట్టేశాడు గాయస్. మనం తప్పించేసుకున్నాం. నువ్వు గాయస్ మనతో స్ట్రేంజర్ మాట్లాడాం కదా తనే అనుకుంటా.